ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ హిట్టో ఫట్టో మీరే చెప్పాలి మరి. సరే, ముందు హిట్టో ఫట్టో తెలియాలంటే ముందు ప్రాసెస్ ఏంటో తెలియాలి కదా. ఏం లేదండి, ఇది సమ్మర్ సీజన్ కదా, ఒక మస్క్ మిలన్ తెచ్చుకోండి. అదేనండి కర్బూజా. ఆ ఫ్రూట్ని మంచిగా వాష్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హాఫ్ కట్ చేసేయాలి. తరువాత ఫ్రూట్లో ఉన్న సీడ్స్ మొత్తం ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ కదండి చేసేది. ఐస్ క్రీమ్ చేసేటప్పుడు సీడ్స్తో పని ఉండదు. ఇప్పుడు ఫ్రూట్ పల్ప్ను కూడా మొత్తం తీసేయాలి. కట్ చేసి తీసుకోవచ్చు కానీ మీరు అడగొచ్చు, కానీ ఇలా వైరల్ అవుతుంది కదా, అందుకే నేను ఇలా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న ఫ్రూట్ పల్ప్ను మొత్తం ఆ మిక్సింగ్ జార్లో వేసేయాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్ అనేది కొద్దిగా వేయాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మస్క్ మిలన్ మైల్డ్గా స్వీట్ ఉంటుంది కాబట్టి కాస్తంత షుగర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న జ్యూస్ అంతా మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కర్బూజా ఫ్రూట్, అందులో వేసేసుకోవాలి. ఇదంతా మనము ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో షూట్ చేసిన దగ్గర నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. మరి ఐస్ క్రీమ్ ఎన్ని డేస్కి రెడీ అయింది, అసలు రెడీ అయిందా లేదా, అయితే ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఆలోపు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో అప్లోడ్ చేసేలోపు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.